రుగాగమ సంధి. రు అనేది ఆగమంగా వస్తుంది. ఇది కర్మధారి పదం ఆధారంగా ఉంటుంది. కర్మధారం అంటే ఒక పదంలోని నామవాచకం ఉంటుంది, విశేషణం ఉంటుంది. అంటే యాడ్జెక్టివ్ మరియు నౌన్ ఈ రెండు పదాలు ఉంటే దాన్ని కర్మధారి పదం అంటారు. ఇవే కర్మధారి పదాలకు వచ్చే సంధి ఇది. ఈ పదాలు మొదటి పదాలు ఇవే ఉంటాయి. పేద, భేద, ముద్ద, బాలింత, కొమ్మ, జవ, ఐదవ, మనుమ వీటిని పేదాదులు అంటారు. ఇందులో ఏదో ఒక పదం ఉంటే మొదటి పదం ఇవే ఉండవు. చూడండి ఒకసారి, పేద, భేద మనం పైన చెప్పినవే. రెండో పదం ఆలు ఉంటుంది. ఇలాగా ఉంటే రెండో పదం ఆలు ఉంటే మనకు విడదీసి ఇచ్చినప్పుడు అది రుగాగమ సంధే. గుర్తుంచుకోండి, ఆలు ఉంటే రుగాగమ సంధే. దీనికి ముందు ఇర్రు వస్తుంది, అంతే. ఇర్రు వచ్చి ఈ ఆ అనేది దీనికి చేరుతుంది. అప్పుడు ఏమవుతుంది? రా అవుతుంది. పదం ఇచ్చేటప్పుడు రాలు ఉందంటే రాలు చూసుకోండి, రాలు ఉందంటే అది రుగాగమ సంధే. విడదీస్తే ఆలు ఉండాలి, కలిపితే రాలు ఉండాలి. అలా ఉంటే అది రుగాగమ సంధి అని మనం గుర్తుంచుకోవాలి.